హాయ్ అండి, నేను మీ స్మైలీ లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మరొక వీడియోతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు అయితే చిక్కుడుకాయలు తాలింపు చేస్తున్నానండి. సో ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఒలుచుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి ఏంటని నేను మీకు చూపిస్తాను. అంటే కొన్ని పుచ్చిపోయినవి అలా ఉంటాయి కదా, అందుకని నేను ఒక్కొక్కటే తీసి చూసి ఒలుచుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మొత్తం ఒలిచేసి నేను గిన్నెలోకి తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి వాటర్ వేసి కడిగేసుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడైతే మొత్తం కడుగుతున్నాను. వాటర్ వేసి బాగా క్లీన్గా కడుగుతున్నాను. మొత్తం ఇప్పుడు కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. సో కుక్కర్లో అయితే నేను 1 విజిల్కి ఉడికిపోతాయి, కాకపోతే నేను 2 విజిల్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడే అందులోకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అనమాట. సో వాటర్ పోసుకొని నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కాయలు ఉడికేటప్పుడు మనం ఉప్పు వేసామనుకోండి బాగా పడుతుంది. సో అందుకని ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో 2 విజిల్స్ అయితే పెడుతున్నాను. 2 విజిల్స్ బాగా ఉడికిపోతాయి అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అందుకని నేను కుక్కర్లో పెడుతున్నాను. సో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అది ఉడికేలోపు నేను వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో ఉడికిపోయాయి, 2 విజిల్స్ వచ్చేసింది, ఉడికిపోయాయి. సో ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదనేసి. బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇదిగో చూడండి, ఒకసారి చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో దీనికైతే ఇంకా శనగగింజల పొడి కావాలి కదా లాస్ట్లో యాడ్ చేయడానికి. సో అందుకని నేను శనగగింజల పొడి లేదు, మామూలుగా పులుసుకూరలకి మనం వేస్తూ ఉంటాం కదా, సో అయిపోయింది. అందుకని నేను ఇప్పుడు స్టాక్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదా, మళ్ళీ అప్పుడప్పుడే మనం పొడి చేసి పెట్టుకోవాలంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు నేను శనగగింజలు చాలా వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట, స్టాక్ కూడా పెట్టుకోవడానికి. సో ఇప్పుడే వేయించుకుంటున్నాను. శనగగింజలు కూడా యాడ్ చేస్తేనే లాస్ట్లో బాగా టేస్ట్ ఉంటుంది. సో మొత్తం వేగిపోయాయి. ఎప్పుడైతే నేను వీటినన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి పట్టించేసుకుంటాను అనమాట పొడి, కొద్దిగా చల్లారాక. ఇప్పుడైతే నేను మిక్సీలో వేసేసుకున్నాను, మిక్సీ గ్రైండర్లో. సో ఇప్పుడైతే పొడి చేసేసుకున్నాం. సో అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని బాక్స్లోకి తీసేసుకుందాం. నేను బాగా పొడి అయిపోయింది. సో ఇట్లా చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పటికే చేసుకోకుండా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే పులుసుకూరలకి మనం చేసుకున్నప్పుడు వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు గ్యాస్ అంటించుకొని ప్యాన్ పెట్టాను. ఇందులో నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మామూలుగా ఆయిల్ తక్కువ వేసుకోవడం బెటర్. నేనైతే అన్నిటికీ ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఆయిల్ తక్కువ తినడమే బెటరు. కానీ నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్. సో 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇందులో ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయిస్తున్నాను. ఇవంతా బాగా వేగాలన్నమాట. వేగాక నేను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇది కూడా పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు, అప్పుడే బాగుంటుందన్నమాట. సో బాగా వేయించుకుంటున్నాను. ఇలా బాగా కలిపి చేసుకోవాలి, అంతా కలిపెట్టుకుంటూ బాగా వేగాలన్నమాట అట్టుగా. సో ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ వేసి ఇవి కూడా బాగా రెడ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట. ఇలాగా బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. సో మొత్తం నేను ఇలా వేయించుకుంటున్నాను. మామూలుగా చిక్కుడుకాయలు పులుసు కూర కూడా చేసుకోవచ్చు, బట్ అయితే నేను తాలింపు చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా తెల్లగడ్డ దంచి వేస్తున్నాను అనమాట.
నేను తెల్లగడ్డలనే వేయలేదు, దంచి వేసాను. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా బాగా వేగాలి, మొత్తం అంతా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు నేనైతే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా వేయించుకుంటున్నాను. ఇదంతా కొంచెం బాగా వేగాలి. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి అయితే నేను వేసేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి, బాగా వేగాలన్నమాట. 10 మినిట్స్ అలా. సో నేను మొత్తం వేయించుకొని మొత్తం వేసేసాను. మొత్తం ఇప్పుడైతే నేను మిక్స్ చేస్తున్నాను. సో మొత్తం బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం వేగాలి బాగా. కొద్దిసేపు ఉడికించినా కూడా ఇట్లా ఇప్పుడు కూడా బాగా వేగాలి, వేగితేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనం అలానే కొంచెంసేపు మూత పెట్టేసి తీసేసాను. ఒక 5 మినిట్స్ అలాగా బాగా వేగిపోయింది. మళ్ళీ అలా మొత్తం మళ్ళీ కలుపుకుంటున్నాను ఒకసారి. బాగా మిక్స్ అయ్యి వేగి మళ్ళీ కలబెట్టుకుంటే బాగుంటుంది. అలా కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగున మాడిపోకుండా ఉంటే ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అడుగున మాడిపోకుండా ఉంటుంది. సో బాగా వేగిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లోకి 1/2 స్పూన్ కారం అండ్ కొద్దిగా వేసాను. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. సో ఎందుకంటే నేను అప్పుడే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసాను, ఎందుకంటే మళ్ళీ కారం అయితే తినలేము కదా. సో ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బాగా వేగాలన్నమాట. కారం కూడా వేసాం కదా, కొంచెం బాగా వేగితే అప్పుడు బాగుంటుంది అనమాట. సో మూత పెట్టేసి తీసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా కలుపుకోవాలి. సో బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ ఇంకా శనగగింజల పొడి ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే నేను శనగగింజల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసి బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం మామూలుగా రైస్లో కూడా ఇలానే వేసుకొని తినేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం కలబెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే చిక్కుడుకాయ తాలింపు. సో మనం ఇట్లనే అన్నంలో కూడా వేసుకొని తినచ్చు, వేడివేడిగా చాలా బాగుంటుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో అయిపోయింది. అయితే నేను ఇంకా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. సో మొత్తం గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సో చిక్కుడుకాయ తాలింపు రెడీ. చాలా బాగుంది కదా. సో ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.